హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఉల్లి కారంతో దోశ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 2 ఆనియన్స్ వేసి వేయించండి. తర్వాత ఒక టమాటోని హాఫ్గా కట్ చేసి ఒక టమాటోని వేసి కొంచెము పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేగిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి తీసుకొని బ్లెండింగ్ జార్లోకి ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు, కొంచెము షుగర్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. కారం తర్వాత యాడ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని కచ్చా పచ్చగా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మీకు కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా కారం ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనము దోశ బ్యాటర్ ఆల్రెడీ నైట్ రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఇందులోకి మనము కొద్దిగా సోడా, సాల్ట్ కలిపి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకోవాలి. వేసుకొని దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 1 మినిట్ దోశను బాగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లి కారం ఒక స్పూన్తో తీసుకొని దీనిపైన అంతా మనము పూసుకోవాలన్నమాట. ఇలా మొత్తము దోశంతా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశని బాగా కాలనివ్వాలి. మళ్ళీ సెకండ్ సైడు కాలాల్సిన అవసరం లేదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే దోశని బాగా కాలనివ్వండి. దీనికి మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అదిగోండి, మన ఉల్లి కారం దోశ రెడీ అయిపోయింది. దీని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.